నమస్తే. నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వస్తున్నారు. రాష్ట్రంలో మా సమస్యలు ఎప్పుడు తీరుస్తారని ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని సమస్యలు ఇంకా మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సో గవర్నమెంట్ అనుకున్నంత స్థాయిలో పని చేయట్లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మాకు జాబ్ క్యాలెండర్ ఏది, నోటిఫికేషన్ లేవి అని కొంతమంది, కొంత పోస్ట్పోన్ చేయండి, ఒకేసారి 4-5 పరీక్షలు మేము ఎట్ట రాస్తామని ఇంకొంతమంది, పోస్టులు యాడ్ చేయండి అని ఇంకొంతమంది, ఇట్లా రకరకాల అంశాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ ఆకునూరి మురళీ సార్తో. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, సార్ మాట్లాడతలేడు, ఈ అంశం మీద మాట్లాడాలి కదా అని. అందుకే సార్ని మన తొలి వెలికి తీసుకొచ్చిన మీన్స్ సార్ వేరే పని మీద వెళ్తున్నప్పుడు, సో నేను కూడా అదే మార్గంలో వెళ్తున్నా, సార్ నాకు సడన్గా కనబడ్డారు. దిగి మాట్లాడిన తర్వాత ఒక వీడియో మాట్లాడాలంటే ఖచ్చితంగా చేద్దామన్నారు. సో సార్ ప్రస్తుతం నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? ఐఎమ్ గుడ్. అడుగుతున్నారు ప్రజలు, మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ వాయిస్ని వినడానికి వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో ఓవరాల్గా ఇప్పుడు ఈ నిరుద్యోగులు, జాబ్ క్యాలెండర్, వీటి మీద కూడా మీరు ఫోకస్ చేశారు. గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆ డేట్ వైజ్ జాబ్ క్యాలెండర్కి మీరు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. ఇది అమలు జరుగుతుంది, జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని కూడా మీరు మాట్లాడడం జరిగింది. మీది పాత్ర కూడా ఉన్నది అందులో, ఒక రోల్. సో ఇప్పుడు అనుకున్న స్థాయిలో వీళ్ళు దాని మీద మాట్లాడుతున్నారనో పని చేస్తున్నారనో మీకు అనిపిస్తున్నదా? ఒకవేళ చేసి ఉంటే, ఆలోచన చేసి ఉంటే ఎందుకు వీళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు? అంటే అన్ఫార్చునేట్లీ జాబ్ క్యాలెండరు నేనే తయారు చేశాను. అది తయారు చేసిందే మీరు? ఎస్, నేనే చేశాను. అది అశోక్ నగర్ స్టూడెంట్స్ అడిగినారు అట్లా చేస్తే బాగుంటుందని. సరే నేను పార్టీకి వాళ్ళకి అడ్వైజ్ చేశాను. వాళ్ళు సరే నన్ను తయారు చేయమన్నారు, నేను తయారు చేసి ఇచ్చాను. సో అది పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు అప్పట్లో, మీకు మేనిఫెస్టో కూడా వచ్చింది. అది అంటే ప్రధానంగా మనకి రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం అనేది చాలా సెన్సిటివ్. అది అందరికీ తెలుసు, సీఎం గారికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, మంత్రులకు తెలుసు. అధికారులు అంటే అధికారులకు ఏందోలే, అదొక టైపు. అధికారులకు ఏం తెలుసో ఏం తెలియదో అది సరే పక్కన పెట్టండి. అధికారులని వాళ్ళకి అకౌంటబిలిటీ పెద్ద కనపట్టాలి. నాకు అధికారులది సెల్ఫిష్గా ఉంటున్నారు అధికారులు, వాళ్ళకి ఇచ్చిన వర్క్ చేస్తారు అంతే, ప్రొయాక్టివ్గా ఉంటుంది, అది పక్కన పెడదాము. బట్ అందరికీ తెలిసినటువంటి అంశము. తెలంగాణలో ఇలాంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇవి వెయిట్ చేయలేవు, దే కెనాట్ వెయిట్. అవును కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించిన అంశాలు, ఎందుకంటే యూత్ అనే వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక సోర్స్ ఆఫ్ డెవలప్మెంట్, సోర్స్ ఆఫ్ రెవెన్యూస్, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, సోర్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. ప్లస్ వాళ్ళే కదా చోదక శక్తులు. అవును. సో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, కుటుంబాలను పోషించాలి, వాళ్ళ తల్లిదండ్రులను పోషించాలి. ఇంత నైరాశ్యంతో ఉండడం అనేది సహించడం కష్టం ఎవరైనా కానీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ తప్పు చేసింది విషయంలో. తప్పు చేసింది చెప్తాను నేను తప్పకుండా. ఓకే. ఎందుకంటే డేట్స్తో సహా కమిట్ అయ్యారు. సో 2 లక్షలు ఒక 1 ఇయర్లో చేస్తామని కమిట్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు. తర్వాత పేపర్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ యాజ్ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టో ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టో బుక్లో కూడా ఉంది. దాని గురించి లైట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం 7 నెలల తర్వాత లైట్ తీసుకోవడం అనేది చెప్పాల్సిన అంశం ఇది. ఓకే. మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి అంటారు, కానీ ఎలక్షన్స్ వస్తే వచ్చినాయండి. 7 నెలల్లో 2 నెలలు పోతే పోయినాయి, కరెక్టే. బట్ ఇంకా అంతకుముందు 5 నెలలు ఉంది కదా, 4 నెలలు ఉంది కదా. అంటే నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తాను నేను. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక అంశం తర్వాత ఇంకో అంశము, ఇంకో అంశం తర్వాత ఇంకో అంశం అట్లా నడవదు. మల్టీ టాస్కింగ్ చేయాలి, అంతే. వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ 12 గంటలు పనిచేయాలి రోజుకి. 12 గంటలు కూడా ఎవ్రీ 1 అవర్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అట్లా చేస్తేనే అంతో ఎంతో మార్పు కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు గురించి అన్ని ఒక పెట్టుకున్నారు కదా, యూఎస్పీ. సో మార్పు ఎలా వస్తుందంటే డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ అది. సో ఇప్పుడు కూడా ఈరోజు నేను పేపర్లో చూసాను 2 వారాలు అన్నారు. ఎందుకు 2 వారాలు? అంత అవసరం ఎందుకుంటుంది? 2 వారాల అవసరం ఎందుకుంటుంది? వై నాట్ 2 days, ఇఫ్ నాట్ 1 day? తర్వాత ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన. ఇది పబ్లిక్ సర్వీస్ చైర్మన్తో ఒక్కంతో కాదు.
ఇందులో ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అవును. జిఏడి సర్వీసెస్ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంపార్టెంట్ ఉంటుంది, సిఎంఓ పాత్ర ఉంటుంది, సీఎం గారి పాత్ర ఉంటుంది. సో వై నాట్ ఎవ్రీ 3 డేస్కి ఒక రివ్యూ పెట్టచ్చు కదా, ఒక గంట అవును. మహేందర్ రెడ్డితోని ఫైనాన్స్తోని ఏంటి ఇష్యూస్ అని నేనేమంటున్నానంటే తెలంగాణ చైతన్యవంతమైంది. సో తెలంగాణ చైతన్యవంతం అంటే ఎవరైనా కానీ అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంటారు గవర్నమెంట్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, అధికారులని. అది ఆ ఫాస్ట్నెస్ మిస్ అవుతుంది. ఇది నేను సలహా ఇస్తున్నా, ఒక పాజిటివ్ సలహా ఇస్తున్నా నేను. ఇది సెట్ చేసుకోకపోతే ఇప్పటికీ ఆల్రెడీ 12% టైం అయిపోయింది. 5 yearsలో 12% అయిపోయింది. లాస్ట్లో ఎలక్షన్స్లో 10% పోద్ది, మళ్ళీ లోకల్ బాడీ, మళ్ళీ మధ్య లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ ఇంకొక 10% పోద్ది, మళ్ళీ పొరపాటున బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎగ్జాక్ట్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. అందుకనే నేను అంటున్నాను ఎవ్రీ 1 hour ఈజ్ ఇంపార్టెంట్, యూ కెనాట్ వెయిట్. సో చాలా ఫాస్ట్ చేయాలి. తర్వాత ఏముందబ్బా, ఒకవేళ 2 లక్షలు కాకపోతే ఒక 10,000 20,000 తక్కువ ఏమన్నా కొట్టాను నిన్ను, మరి నెక్స్ట్ ఇయర్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు నాకు. కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు రుణమాఫీ అన్నారు, ఎస్ దాని మీద వర్క్ చేస్తున్నారు, మీరు అప్రిషియేట్ చేయాలి. మీరు పాపం ఇది అన్నిటికీ కూడా ఇంకో కారణం ఏంటంటే ఆ దుర్మార్గపు టీఆర్ఎస్ పరిపాలన ఉంది కదా, ఆ డబ్బు మొత్తం నాశనం చేసిపోయింది అబ్బా. 7 లక్షల కోట్ల రూపాయలు ముంచిపోయిండు వాడు. ఆ 1 లక్ష రూపాయల కోట్లు కాళేశ్వరం పుట్టి పెంచిండు. తర్వాత 28,000 కోట్ల రూపాయలు రాళ్ళకి, రప్పలకి, విదేశస్తులకి, ధనవంతులకి, రైతుల పేరు మీద ఇచ్చిండు. అట్లా వాడు ఒక చెత్త పరిపాలన చేసిపోయిండు. దాని యొక్క ఎఫెక్ట్ దీని మీద పడుతుంది, ఒప్పుకుంటా నేను. కానీ బట్ ఇప్పుడు ఏ రకంగా మీరు రైతుల రుణమాఫీ చేయడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారో అలాంటి ఎక్సర్సైజు జాన్యువరిలో నిరుద్యోగులకు సంబంధించి చేసి ఉండాల్సింది, రాగానే చేసి ఉండాల్సిందే. సరే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కొత్త గవర్నమెంట్ అన్నప్పుడు, ఒప్పుకుంటాం. బట్ ఎట్ ది సేమ్ టైం నిరుద్యోగులకు సంబంధించిన అంశాలని ఎవ్వరు కూడా అడ్డుకోరు. బట్ ఈరోజు హరీష్ రావు వచ్చి అదేదో చూసినావా, 100 ఎలుకలను తిన్న పిల్లాట తీర్థపోయిందట, ఎట్లా మాట్లాడుతుండే ఇవాళ హరీష్ రావు వచ్చి. పల్లారాజేశ్వరరెడ్డి 10 సంవత్సరాలు పరిపాలన చేసి పట్టుమని 30,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చి దాన్ని 10 సార్లు లీకులు చేయించి ఒక తుగ్లక్ పరిపాలన, ఒక దరిద్ర పరిపాలన, ఒక హారిబుల్ పరిపాలన, ఒక అవినీతి పరిపాలన చేసి ఈరోజు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు వచ్చి. ఎప్పుడైనా మరి అశోక్ నగర్ ఆయన పోయిండు ఈయన పోయిండు అంటున్నారు కానీ మరి మీరెందుకు పోలేదు అశోక్ నగర్? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతున్నారు? ఆసుపత్రికి పోతున్నారు. ఇప్పుడు ఎక్కడికైనా పోవడానికి ఎందుకు సిద్ధపడి అంటే మీకు అధికార తృష్ణ, అంటే అధికారంలో మళ్ళీ రావడానికి నువ్వు ఏమైనా చేస్తావు, ఏమైనా మాట్లాడతావు. సరే అది పక్కన పెడదాము. సో బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్కి సలహా ఏంటంటే ఎవ్రీ 1 hour ఈజ్ ఇంపార్టెంట్. సో అన్ని అంశాలను కూడా సైమల్టేనియస్గా టేకప్ చేయాలి. సో నిరుద్యోగుల అంశం టాపు, రైతుల అంశము టాపు, విద్యారంగము అంశము టాపు, హెల్త్ రంగము టాపు, ఇవన్నీ టాపు. ఈ 4 అంశాలు కూడా గవర్నమెంట్లో ప్రతిరోజు కూడా కలయిక ఉండాలి, చలనం ఉండాలి. ఐ మీన్ టు సే. సో ఎవ్రీ వీక్ దాని మీద రివ్యూ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఎవరు కనుక నిరుద్యోగులు బయటకు వచ్చి క్వశ్చన్ చేయకపోయి ఉంటే ఇంకో 6 నెలలు డిలే అవుతుంది తప్ప వీళ్ళేం కదిలేటట్టు ఏం కనిపిస్తలేదు పరిస్థితి. అట్లా ఉంది, అదే సిచ్యువేషన్ ఉన్నది. సో వీళ్ళు ఇంత మూమెంట్ బలంగా తీసుకురావడంతో కొంత ఇదైపోయింది. సో ఇంకొకటి ఇప్పుడు అబ్బాయి ఆమరణ దీక్ష కొనసాగుతున్నది, ఆల్మోస్ట్ 9 days అవుతున్నది. సో మీకు అనిపిస్తున్నదా ముందుగానే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది అని? డెఫినెట్ కావాలి కదా, నిరుద్యోగుల అంశం కాదు, ఎట్లా పక్కన పెడతారు డెఫినెట్గా. ఇప్పుడు అంతే నేను జనవరిలో అంటున్నా, ఇప్పుడు కాదు. ఇప్పుడు మోతీలాల్ ఏదో ఆమరణ దీక్ష చేసి రావడం కాదు, జనవరి నుంచి బయలుదేరాలి అంతా కూడా చేస్తుండే. దాంట్లో క్లియర్ కట్గా ఆ మేనిఫెస్టోలో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినాయి 2 notifications. ఇప్పుడు నేను ఇంకొక సలహా ఏమి ఇస్తానంటే ముఖ్యమంత్రి గారికి, అర్జెంటుగా మీకు కొన్ని అంశాలు ఉంటాయి, ఇది వీళ్ళు పెంచమంటున్నారు, పెంచితే కోర్టుకు వెళ్తారు వేరే వాళ్ళు అని అంటున్నారు కదా. అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 30 మంది పిల్లల్ని ర్యాండమ్గా తీసుకొని మహేందర్ రెడ్డిని కూర్చోబెట్టుకొని మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చిన్న కమిటీ వేసి, సో ఆ కమిటీలో కొంతమందిని దీనికి సంబంధించిన అంశం పెట్టి ఒక 2-3 పెట్టి మహేందర్ రెడ్డి గారి సమక్షంలో పెట్టి సో ఇవన్నీ డిస్కస్ చేసి దానికి సొల్యూషన్స్ కూడా వర్కౌట్ చేసి సీఎం గారు ముందు పెడితే సీఎం షుడ్ బి ఏబుల్ టు అప్రూవ్ ఇట్. ఇంతే చేయాల్సింది అడ్మినిస్ట్రేషన్, ఇంకా వేరే ఏం లేదు. ప్రజలు కూడా చేస్తున్నారు అనేది కనబడాలి కదా. సో ఇది చేయాల్సింది.
ఐ థింక్ ఇప్పుడు చేస్తారు. మీరు అన్న దాంట్లో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మెగా డిఎస్సి వేయండి, 25,000 అన్న మినిమం వేయండి, 11,000తో నోటిఫికేషన్ వేశారు, అది పాత నోటిఫికేషన్, సరే ఒక 5-6 వేలు కలిపారు బాగానే ఉంది అని ఇంకా వేయండి అని ఒకటి అడుగుతున్నారు. రెండోది గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లు గతంలో ఇచ్చినవే కంటిన్యూ చేస్తున్నారు, మీరు కొత్తగా ఏంటి కొంత యాడ్ చేసి నోటిఫికేషన్ వేయండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆన్సర్ కూడా లేదు కనీసం, అంటే ఇది 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 అవ్వదు, అవుతుంది, ఏం చేయాలి, ఏం చేస్తాం అన్న దాని విషయంలో ఒక రెస్పాన్సిబుల్ ఆన్సర్ కూడా లేదు కదా. అంటే నేను అనుకుంటాను లోపల డిస్కస్ చేస్తున్నట్టుంది వాళ్ళు. లోపల మా అధికారులు ఎట్లా చెప్పనా, మా అధికారుల స్టాండర్డ్ రిప్లేస్ మీరు చెప్తా చూడండి, ఇది రేవంత్ రెడ్డి గారు నమ్మొద్దు. స్టాండర్డ్ రిప్లేస్ అంటే సార్ మనం తొందరపడదు సార్ అంటారు. ప్రజల దగ్గర తొందరపడడం కాదు, అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకోవాలి, టైమ్లీ డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటిది మా వాళ్ళు భయపెట్టిస్తారు. నంబర్ 1. నంబర్ 2, ఇది వెళ్తే లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి సార్ అంటారు. అంటే క్యాజువల్గా అంటారు, సీరియస్గా అనరు. కొంతమంది సీరియస్గా అనొచ్చామో కానీ బట్ క్యాజువల్గా అనే వాళ్ళు కూడా ప్రబుద్ధులు కూడా ఉన్నారు గవర్నమెంట్లో. అందుకే నేను ఏమంటున్నానంటే ఇలాంటి ఉదాహరణకి మీకు ఇలాంటి లీగల్ కాంపిటీషన్ వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. సో ఇంకొక ఈ సర్వీసెస్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కేసులకు సంబంధించిన కొట్లాడినటువంటి అడ్వకేట్లు ఉన్నారు. సో వాళ్ళు ప్రో గవర్నమెంట్ అడ్వకేట్లు ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని పెట్టుకోండి మీరు, ఒక చిన్న కమిటీ వేసుకొని ఆ కమిటీలో ఇలాంటి వాళ్ళని మహేందర్ రెడ్డిని అందరినీ పెట్టుకొని లెట్ దెమ్ డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్. 30 మంది పిల్లలు కూడా పిలిపించుకోండి, పిల్లల్ని వినండి మీరు. విన్న తర్వాత దీన్ని కమిటీ వాళ్ళు కూర్చొని ఒక 2 రోజులు అవగొట్టాలి దీన్ని. సింపుల్ లాజిక్. సీఎం దగ్గర పోవాలి, సీఎం 5 సంతకం పెట్టాలి, టప్ అయిపోవాలి అంతే. దీనికి ఇట్లా తాత్పరాలు చేయడం మీరు కరెక్ట్. వాళ్ళు రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఎలక్షన్స్ వచ్చినాయి అన్నది ఒక మెయిన్ రీజన్ అయితే, రెండో రీజన్ ఏం చెప్తారంటే మొన్న గ్రూప్ 1 జరిగింది కదా, సో కొంత డిలే జరుగుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా గ్రూప్ 1 వేయలేం కదా, సో ఇట్లా రకరకాల మేనిఫెస్టో డ్రాఫ్ట్ అట్లా లేదు కదా, అట్లా లేదు కదా, మనమే ఇచ్చాం కదా అన్ని. అవునా? ఇప్పుడు ఏంటి ప్రభుత్వము ఇది అంటే ఒకటి ఏంటంటే ఇదే నేను అంటున్నా 1 after 1. ఇప్పుడు మేనిఫెస్టోలో దగ్గర నేను అనుకుంటా ఒక 100 అంశాలు, ఈ మొత్తం 320 డ్రామారావు చెప్పినట్టు 420 కాదు వస్తుంది, అది 318 328 ఏదో నంబర్ ఉంది, వాట్ ఎవర్. దాంట్లో దగ్గర 100కు పైన ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేనివి కూడా ఉంటాయి. బెల్ట్ షాపులు రద్దు చేయడం, ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోయినా, నోటి మాటతో బెల్ట్ షాపులు రద్దు చేయాలనేది 90% మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్న మహిళలు కూడా అనుకుంటారు పాపం. దానికి నీకు ఏంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్, పోతే 500 కోట్లు ఆదాయం తగ్గుద్ది అనుకుందాం, తగ్గుతుంది నీకేంటి, తగ్గుతో మాత్రం ఏంటి, ఇంకో దగ్గర తెచ్చుకో 500 కోట్లు, అది పెద్ద ఇష్యూ కాదు కదా. సో దాన్ని రద్దు ఎందుకు చేయరు అంటే అడుగుతున్నారు జనాలందరూ కూడా. సో ఇలాంటి విషయాలు పట్టించుకోవాలంటే నేను అంటాను, ఇంకొక సలహా ముఖ్యమంత్రికి ఏమని ఇస్తానంటే ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది వేయాలి. పాతకాలంలో మీకు గుర్తుంది లేదు, 20 అంశాల కమిటీకి ఒక క్యాబినెట్ అప్పుడు తులసిరెడ్డి గారు ఉండగా చాలా సంవత్సరాలు. సో అది ఉండే పాపం, అది అసలు నిజంగా కూడా ఇందిరాగాంధీకి ఎంత మంచి పేరు వచ్చిందండి. అది మేము జిల్లా అధికారులు పనిచేసినప్పుడు టెన్షన్గా ప్రతి నెల కలెక్టర్స్ రివ్యూ చేసేవాళ్ళు 20 అంశాల కార్యక్రమాన్ని. ఈ అంశము ఇల్లు కట్టాలి, ఉదాహరణ పేదలకి ఎన్ని ఇళ్ళు అయినాయి, ఎన్ని ఇళ్ళు కాలే ఉదాహరణకి, అట్లా చాలా మంచి ప్రోగ్రామ్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా, ఎందుకంటే అన్ని సీఎం చేయలేడు, సీఎంకి అంత పని టైం ఉండదు. సో ఈ అంశాలకు అంటే సీఎం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఒక 6-7 డిపార్ట్మెంట్లు రివ్యూ చేసుకోవడం ఇంపార్టెంట్ ప్రతిరోజు. తర్వాత ఇప్పుడు ఈ మేనిఫెస్టో అంశాలు, ఎందుకంటే రేపు అడుగుతారు మేనిఫెస్టో అంశాలు. రేపు నేను మొన్న బస్ యాత్ర చేసిన అడగలే, నువ్వు ఆ గవర్నమెంట్ అట్లా అన్నావు ఎందుకు చేయలేదు, నువ్వు ఇట్లా అన్నావు ఎందుకు చేయలేదు. మన బీజేపీ గవర్నమెంట్ కూడా 2వ బస్ యాత్రలో కూడా నువ్వు అదన్నావు ఎందుకు చేయలేదు, ఇదన్నావు ఎందుకు చేయలేదు అన్న అడిగినా అడగలేదా, రేపు ఎవరైనా అడుగుతారు మళ్ళీ అగైన్. సో అందుకనే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో అందుకనే ఈ మేనిఫెస్టో అమలు కమిటీ అనేది కూడా పెట్టుకొని, సో యాక్చువల్గా మేనిఫెస్టో మంచి రాసింది, చాలా బ్యూటిఫుల్ మేనిఫెస్టో, అది మంచి మేనిఫెస్టో ఇది. సో ఐ థింక్ ప్రొఫెసర్ అల్దాజ్ జానా గారు రాసినట్టుంది. అంటే ఆయన పొలిటికల్గా కమిటీ పెట్టారు, బట్ ఆయన ఒక దగ్గర పెట్టాడు, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్గా. కానీ దానికి అమలు కమిటీ పెట్టి ఆయనే పెట్టండి చైర్మన్గా. మేనిఫెస్టో తయారు చేయడం ఎందుకు అంటే ఓట్లు కావాలి అప్పుడు. ఎగ్జాక్ట్లీ. మేనిఫెస్టో అమలుకి వచ్చేసరికి ఈక్వేషన్ మారిపోతుంది, టైం లేదు, ప్రియారిటీస్ మారిపోతాయి. మేనిఫెస్టో లేని ప్రియారిటీ అయిపోతాయి. సో మేనిఫెస్టో లేని చేయొద్దని అంటలే నేను, కానీ బట్ మేనిఫెస్టో యూ హ్యావ్ కమిటెడ్. సో అందుకని మేనిఫెస్టో అమలు కమిటీ పెట్టుకోవడము ఆయనకి ఇంపార్టెంట్. దానికి ఒక మనిషిని మేబీ ఆ ప్రొఫెసర్ అల్దాజ్ జానా గారినే పెట్టేస్తే, ఆయనే రాసింది కాబట్టి అంటే ఊరికే అంటున్నాను, ఎనీబడి పెడితే
దాంతోపాటు ఒక ఎవ్రీ మంత్ ఒక గంట సేపు 2 గంటల సేపు సీఎం గారు కూర్చుంటే చాలా ఇష్యూస్ ఇలా సార్ట్ అవుట్ అయిపోతాయి కదా. సో ఇవి మరి గవర్నమెంట్ మూవ్ కావటం లేదు, స్లో ఉంది అనేది చాలా వినపడుతుంది మనకి. నన్ను కూడా రోజుకి నాకు 100 SMS వస్తాయి, నువ్వేంది మాట్లాడుతలేవు అని కొన్ని కావచ్చు, లేదా మీరు సలహాలు ఇవ్వరా గవర్నమెంట్కి కావచ్చు, అసలు గవర్నమెంట్ ఏం నడుస్తుంది అని ఇవన్నీ చాలా ఉన్నాయి అంశాలు ఉన్నాయి. అది ఈ అంశాలన్నీ కూడా ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్. మేజర్గా గమనించింది ఏంటి కేసీఆర్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మీరు కంపారిజన్లో, ఈ గవర్నమెంట్ మీద కూడా 7 నెలల్లో అరే వీళ్ళు ఏదో అనుకున్నాం కానీ అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు రేజ్ అవుతున్నది? నేను చాలా క్లియర్గా ఉన్న విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కంపేర్ చేయలేము, ఎవరిని ధ్వంసం చేసిపోయాడు అబ్బా వాడు వాడే అనాలి, ఇక అనాల్సి వస్తుందేమో కానీ ధ్వంసం చేసిపోయాడు. అంతా ఇంత కాదు, విద్యను ధ్వంసం చేశాడు, ఆరోగ్యానికి సంబంధించిన ధ్వంసం చేశాడు, రైతు బంధు మనీని వేస్ట్ చేశాడు, తర్వాత అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు, పిల్లలు గోస పెట్టిండు, పేదరికానికి సంబంధించిన ఏమి చేయలేదు, ఇండ్లు కడతానికి కట్టలేదు, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇప్పుడు ఈరోజు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏమో అప్పులు కడుతున్నారు, 30,000 కోట్లు కిస్తులు కడుతున్నారు. అంటే రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత కడతారు, మళ్ళీ వీళ్ళు అప్పులు చేయాలి, మళ్ళీ వీళ్ళు అప్పులు చేస్తే మళ్ళీ తిడుతున్నాడు వాడు. అంటే నువ్వు చేసే తప్పులకి ఈరోజు నువ్వు నిరుద్యోగుల్ని బయటపెట్టి ఈరోజు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు మోతిలాల్ కేసు ఉంటుందా? సో అది రొటీన్గా అయ్యేది. పాతకాలంలో రొటీన్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు నింపుతుండేవాళ్ళు కదా. ఇప్పుడు ఇంత ఫేర్ అప్ ఎందుకైంది? నువ్వే కదా ఇంటికి ఒక ఉద్యోగం చెప్పి ప్రామిస్ చేసి, సో ఆ ప్రామిస్ని తుంగలో దొక్కి ఆయనతో చేసింది కేసీఆర్ కదా. ఇప్పుడు కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ వాళ్ళు కానీ హరీష్ రావు కానీ రామారావు కానీ ఎవ్వరు కూడా మాట్లాడే అర్హత కూడా లేదు. వాళ్ళు ఈ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ పేరుని తెలంగాణ పేరుని కూడా తీసేసింది పార్టీ నుంచి. బీఆర్ఎస్ పెట్టుకున్నప్పుడే నువ్వు పోయినావు తెలంగాణ నుంచి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు, పేద ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు, అప్పుల గురించి మాట్లాడే అర్హత లేదు, దేని గురించి నీకు అర్హత లేదు. హరీష్ రావు గారు, తర్వాత కేటీ రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సరే కవిత గారు జైల్లో ఉన్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకుందనేది. సో వాళ్ళని చూస్తే నాకైతే నేను భరించలేను. ఇది చరిత్రలో జరిగినటువంటి తెలంగాణ చరిత్రలో మహాకుట్ర. సో అప్పుడు ఏదైతే తెలంగాణ రజాకారులు అప్పుడు తెలంగాణ సాయుధ పోవడం జరిగిందో, అప్పుడు 5,000 మందిని చంపేసినారు మిలిటరీ కానీ పోలీసులు కానీ కలిపి. దానికంటే ఇది మహాకుట్ర. తెలంగాణ చరిత్రలోనే మహాకుట్ర కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ చేసింది. సో ఇప్పుడు ఎందుకు ప్రజలకి ఆ రకమైన ఆలోచన వస్తున్నది? 7 నెలల్లో అసంతృప్తి అన్న లైన్ రావడానికి రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే పాపం ఎన్ని సంవత్సరాలు చదువుతారండి పిల్లలు, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారండి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలండి పిల్లలు? అన్యాయం కదండి అది. నేను 21 పెళ్లి చేసుకున్నాను, 21 ఇయర్స్లో. నాకు బీటెక్ అయిపోయింది, జాబ్ వచ్చేసింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత 25లో చేసుకున్నారు కదా, 26, 27 ఓకే, 30, 35, 40 ఎంత అన్యాయం ఇది. పిల్లలు చూస్తారు కదా. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా. నేను ఇంకొక స్ట్రాంగ్ సలహా రేవంత్ రెడ్డి గారికి ఇస్తాను. ఫస్ట్లో ఆయన అన్నాడు, మళ్ళీ మర్చిపోయాడు, స్కిల్ మిషన్ పెట్టాలి. ఎందుకంటే మనకు 20 లక్షల ఉద్యోగాలు అవసరం ఉన్నవి. మీరు కనీసం 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ప్లాన్ తయారు చేయాలి. మనం తయారు చేస్తాం కదా SDFలో, ఆ ప్లాన్ ముందు పెట్టిన బుక్ ముందు పెట్టుకుంటే తెలిసిపోద్ది కదా. సో ఎంతమంది ఉన్నారండి ఖాళీగా మంచి వాళ్ళు. సో ఎందుకు ఉపయోగించుకోరండి నాకు అర్థం కాదు. సో స్కిల్ మిషన్ పెట్టి నువ్వు అంటే ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు సరిపోతాయా? ఎవరి ముక్కులో పెడతావు నువ్వు? సరే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే టాప్ ఉద్యోగాలు, ఎందుకంటే పని చేయాల్సిన అవసరం లేదు, లంచాలు వస్తాయి అనేది దానికి చాలా హై గిరాకీ ఉంటుంది, ఒప్పుకుంటా నేను అంటే ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను నేను. సరే ఆస్పిరేషన్ అది గవర్నమెంట్ ఉద్యోగం రావడం అనేది, ఎందుకంటే సొసైటీలో స్టేటస్ ఉంటుంది అంత పై, కానీ సరిపోవు అవి. సో ఈరోజు బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, కేరళ నుంచి, నాగాలాండ్ నుంచి, అస్సాం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షల మంది మన పిల్లలకు వద్దా? దాని మీద రివ్యూ కూడా లేదు, ఏమి స్కిల్ రివ్యూ లేదు. ఇప్పటికీ 7 నెలలు అయితే మనకి 7 నెలల్లో మన కనీసం ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు కదా ఆ తరఫున కూడా. సో అది కూడా స్కిల్ ఇవ్వచ్చా 7 నెలల కాలం ఇప్పుడున్న సమయం? నేను చెప్పేది ఎందుకే కూడా 4 నెలలు నువ్వు సాఫ్ట్వేర్ ఒక మంచి రంగంలో ఇస్తే ఒక 10,000 మంది రిక్రూట్ అవుతారు. సో మీకు ప్రతి సంవత్సరము 70,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సో ఐటీ చేసినటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళందరికీ ఏమి స్కిల్స్ లేవు, 6% మాత్రమే స్కిల్స్ ఉన్నాయి. సో వాళ్ళ యొక్క కరికులం మార్చాలి. ఆ కరికులం అంతా కూడా జాబ్ బేస్డ్, మార్కెట్ బేస్డ్ ఉండాలి. ఈ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి బుర్ర తక్కువ, వాడు ఆ కరికులం మార్చాడు, ఉత్తగానే పంపిస్తాడు బయటకి, ఏదో పాత సిలబస్ని పెట్టి, దాంతో బయట ఉద్యోగాలు రావు. ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే అన్ని మంచి రిచ్ పీపుల్కి, బయట ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళకి, బెంగళూరులో ఇలైట్ వాళ్ళకి, పూనాలో ఇలైట్ పీపుల్కి,
ధనవంతుల పిల్లలకి, ఢిల్లీలో ధనవంతుల పిల్లలకి, బాంబే ధనవంతుల పిల్లలకి, హైదరాబాద్ ధనవంతుల పిల్లలకి, విశాఖపట్నం ధనవంతుల పిల్లలకి, విజయవాడ ధనవంతుల పిల్లలకి వీళ్ళకి వస్తాయి ఉద్యోగాలన్నీ, ఐటీ ఉద్యోగాలు. మన పిల్లలకి ఎక్కడ వస్తున్నాయి? మన పిల్లలు ఐటీ చేసి డ్రైవింగ్ చేసుకుంటున్నాడు, పోలా నడుపుతున్నాడు. ఇవన్నీ అన్యాయం కదా. సో ఇది నేను ఏమంటాడు, స్కిల్ మిషన్ పెట్టాలి, స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి, 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ 2 లక్షల ఉద్యోగాలు మనమే ప్రామిస్ చేశాం కాబట్టి ఇవ్వాలి. సో వీటి మీద రోజు పని చేయాలబ్బా, ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్. అండ్ ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు మేము ఎక్కువ గంటలు మేము పనిచేస్తున్నాం అది ఇది అని చెప్తున్నారు, ముఖ్యమంత్రి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక 6 మినిస్టర్లు చాలా కీలకమైన శాఖలు పెండింగ్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మున్సిపల్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేరు. సో వీటి వల్ల ముఖ్యమంత్రి మీద భారం పడి కొన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉండదా? ఇప్పుడు రివ్యూ విద్యాశాఖ మీద జరగాల, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే ముఖ్యమంత్రి ఎన్ని అంశాల మీద రివ్యూ చేయగలుగుతారు? తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అది ఎందుకు ఆపుతున్నారంటే వాళ్ళు గొడవలు అయితే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు వీళ్ళ సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంటర్నల్ అఫైర్స్, పార్టీ అఫైర్స్ క్విక్గా సార్ట్అవుట్ చేయాలి. ఎప్పుడైనా సార్ట్అవుట్ చేయాలి, ఏ రోజైనా సార్ట్అవుట్ చేయాల్సింది కాదు. ఏదో క్విక్గా చేసుకోగలిగితే అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ లాజిక్. అది దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. సీఎం కెనాట్ డూ సో మెనీ పోర్ట్ఫోలియోస్. అది సో ఇంతకుముందు మన అప్పుడు కూడా ఆ దుర్మార్గుడు 3 నెలలు క్యాబినెట్ పెట్టకుండా ఒక మహిళను కూడా క్యాబినెట్లో పెట్టకుండా చేసిన దుర్మార్గాలన్నీ మనకు మన మైండ్లో వెళ్తున్నాయి కదా. సో వీరు కూడా అంటే మేబీ ఐ థింక్ ఈ వారం ఇస్తారంటున్నారు, బట్ అయినా అది కూడా అంత లేట్ కావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ టకటక్ అయిపో, అడ్మినిస్ట్రేషన్ ఆగదు, ఆగకూడదు, వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి గంటకి మీరు కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్లో. సో అందరిని పరిగెత్తించాలి. సో ఒక ప్రభుత్వము అంటే ఒక నీతివంతమైన ప్రభుత్వము, ఒక ఎఫిషియెంట్ ప్రభుత్వము, ఒక పనిచేసే ప్రభుత్వము, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వము అనేది క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మీరు చాలా అంశాల మీద మాట్లాడారు కదా, అంటే ఈ పరిపాలన మారాలి, కేసీఆర్ పోవాలి అన్న దాంట్లో చాలా అంశాలని సామాజిక పరంగా, అధికారుల విషయంలో, అడ్మినిస్ట్రేషన్ పరంగా, ఇవన్నీ ఎకనామిక్స్, వీటన్నింటి విషయాల్లో మీరు క్రోడీకరించి ఒక 6 పుస్తకాలు కూడా మీరు తీసుకొచ్చి విద్య, వైద్యము, ఉపాధి, ఇట్లా రకరకాల కులగణన ఇట్లాంటి వాటిలో ఓవరాల్గా ఈ అన్ని అంశాల్లో రేవంత్ ఈ 7 నెలల పరిపాలనని మీరు ఎట్లా చూస్తారు, అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే టు బి ఫ్రాంక్, మేము రాసిన మేనిఫెస్టో కంటే కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మోర్ ఇంపార్టెంట్ ప్రజలకి. వాళ్ళు ప్రామిస్ చేస్తే అధికారంలోకి వచ్చారు. సో అది నేను అనేది అందుకే అంటారు, మీరు చెప్పేది వాళ్ళు చెప్పి మేము చెప్పలేదు కదా అని అంటారు. సో వాళ్ళ మేనిఫెస్టోని మన పరిగణలోకి తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. నా వైపు, మా ఎస్డిఎఫ్ వైపు నుంచి మేము విద్య మీద స్ట్రాంగ్ ఉన్నాము. సో ఆ విద్యకు సంబంధించి చక్కగా విద్య మీద రాసాము, వ్యవసాయం మీద రాసాము, వైద్యం మీద రాసాము, ఉపాధి కల్పన మీద రాసాము, తర్వాత అవినీతికి ఎట్లా కంటైన్ చేయాలి, తగ్గించాలనే దాన్ని రాసాము, క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలని రాసాము. ఈ 6 మంచి అంశాల మీద రాసాము. మేము అందరం కూర్చొని, ప్రొఫెసర్లు అందరం కూర్చొని రాసాము. గవర్నమెంట్కి అది ఉంటే అవన్నీ ముందు పెట్టుకొని కూడా చేయొచ్చు. సో బట్ అది ఇంకొక ప్యారలల్గా వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఉంది కదా, సో దాంట్లో అంశాలు ఇంపార్టెంట్. ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా, మీరు ఎట్లా దీన్ని? అంటే ఇక చివరికి ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ మీద ఒక ముద్ర ఏంటంటే, కొంతమంది పాత అధికారులు, బీఆర్ఎస్లో పండిపోయిన అధికారులు, బీఆర్ఎస్ మీద భుజము ఉండి పరిపాలన నడిపించినటువంటి అధికారులు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు అయితేనేమి, వాళ్ళు తర్వాత కొంతమంది అధికారులకి అప్పుడు టోటల్గా బీఆర్ఎస్ పనిచేసి ఇంటర్లో పనిచేసిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టడాలు, తర్వాత అంటే నవీన్ మిట్టల్ ధరణి అనేది ఎంత ప్రాబ్లమ్స్, అవి ధరణి మీద కూడా మూవ్ కావటం లేదు గవర్నమెంట్. సో దానికి ఉన్నటువంటి మూలకారకుడు మళ్ళీ నవీన్ మిట్టల్ అక్కడే పెట్టడము, ఎన్ని కొన్ని డౌట్స్ వస్తున్నాయి ప్రభుత్వ గవర్నమెంట్ బయట ఉన్న వాళ్ళకి. సో చాలామంది అంటే అది ఆ ముద్ర అనేది పోవడం లేదు, పోవాలి కదా. ఇప్పుడు పక్క రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి రాకముందే కొన్ని పనులు అయిపోయినాయి. అవును, అంటే అది ఇక్కడ జనాలు కూడా కంపేర్ చేసుకుంటారు కదా. ఎందుకు నవీన్ మిట్టల్ ఎందుకు చూసుకుంటున్నారు అనేది చాలా మందికి అర్థం కాదు. దానికి ఆన్సరే లేదు. అదే దానికి ఆన్సర్ కాదు, ఇంకా వేరే రకంగా పోతుంది. అది వేరే రకమైన ఆలోచన రూపంలో పోతుంది. అది ఇవన్నీ గవర్నమెంట్ దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు ఆర్డర్ వచ్చింది, శ్రీనివాసరాజు అని తిరుమల జేవుగా ఉన్నాయని ఇక్కడ సలహాదారుగా నియమించింది. తెలుసు, మొన్న ఒక ఆయన ఆంధ్రాయన ఆదిత్యనాథ్ని ఇంకొక ఆయన పెట్టినట్టు. అంటే వీటి మీద ఆరోపణలు వచ్చినా కూడా ఆంధ్ర క్యాడరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మంచిది. నేనైతే ఇప్పుడు ఈయన శ్రీనివాసరాజు అయితే ఇంకా ఆయన మొన్నటి వరకు ఆంధ్ర క్యాడర్ కానీ తెలంగాణలో టీఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాడు. సో మళ్ళీ ఆంధ్ర పోవాల్సి వచ్చింది. సో ఆంధ్ర క్యాడర్ కాబట్టి సరే. ఆయన ఎవరు, అశోక్ రెడ్డి అని ఒక ఆయన
ఆయన అది నడుస్తూ ఉన్నది. అవును. వాళ్ళంతా బీఆర్ఎస్తో అనుకూలంగా ఉన్నవాళ్ళు. ఆయన 10 సంవత్సరాలు మన 10 కంటే ఎక్కువనే కావచ్చు. హరీష్ రావు గారికి పిఎస్గా పనిచేశాడు. వెరీ క్లోజ్. మరి ఇక్కడ కమ్యూనిటీని అంతా ఏకీకరణ జరుగుతున్నట్టు అనిపిస్తున్నదా మీకు? నేను ఈ కమ్యూనిటీస్ మీద సో అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు అంటే ప్రజలకు ఏం చెప్తారు, గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళ మీ విషయంలో కూడా మాట్లాడతలేరు, ఎందుకు క్వశ్చన్ చేస్తారు? గతంలో మాట్లాడారు కదా, మేము సమస్యల్లోకి వెళ్తున్నాం కదా, ఇట్లనే సైలెంట్గా ఉంటారా? నేను అంటే ఎలక్షన్స్ వరకు నేనేం మాట్లాడినా బీజేపీ లాభపడుతుంది. బీజేపీ బద్ధ శత్రువు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ పేదలకి. ఓకే. సో అది దానికి కాంక్రీట్ రీజన్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 చేస్తున్నారు, సమ్ గవర్నమెంట్ ఏదో చేస్తున్నారు, లెట్ దెమ్ డూ ఇట్. నేను ఈ కాలంలో ఈ 3 నెలల్లో నేను ఈ రాష్ట్రానికి విద్యలో అతి ముఖ్యమైనటువంటి అంశము ప్రీ ప్రైమరీ స్కూల్, పూర్వ ప్రాథమిక విద్య. నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో లాస్ట్ 3 నెలలు అదే పని మీద ఉన్నాయి. నేను అన్ని రాష్ట్రాలకు పోతున్నాను, ఎక్కడ ఏం చేస్తున్నా చూస్తున్నాను. సో దానికి సంబంధించినటువంటి వాటి మీదనే నేను పనిచేస్తున్నాను. సో నాకు విద్య అండి వెరీ ఇంపార్టెంట్. నా బ్యాలెన్స్ లైఫ్ అంతా కూడా విద్య గురించే ఖర్చు పెడతాను, వేరే ఏం లేదు. సో సరే ఇవన్నీ ఉన్నవి. సో అంతకుముందు మరి మేము మాట్లాడింది కాబట్టి అంతకుముందు వాడు రాక్షసు పరిపాలన ఉండే కాబట్టి అన్ని అంశాలు మాట్లాడినా, ఎందుకంటే అన్ని అంశాలు కూడా బోగసాయి కదా, అందుకే మాట్లాడినాము. సో మళ్ళీ మనకేమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మాట్లాడతాం కావచ్చు, అది వేరే విషయము. బట్ చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మీకు సాటిస్ఫైడా? వీళ్ళు చేస్తున్న రివ్యూలు ఏమన్నా విద్యకు సంబంధించి 15% బడ్జెట్ అని మళ్ళీ మేనిఫెస్టో పెట్టారు వాళ్ళు. అవును. సో మొన్ననేమో 7% ఇచ్చారు, లాస్ట్ టైం 7% ఇచ్చారు. అయితే తేడా ఏం లేదు లాస్ట్కి ఇప్పటికి. బడ్జెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. సో అదొక అంశం అయితే ఉంది అట్లా. సో తర్వాత ఆ మేనిఫెస్టో ఉన్నటువంటి విద్యకు సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్ళు ముట్టుకోవాలి, అసలు ముట్టుకోవాలి, అన్ని ముట్టుకోవాలంటున్నాను నేను. నేను మేనిఫెస్టోని అన్ని ముట్టుకోవాలంటున్నాను, బికాజ్ అది మీరు ఇచ్చింది కదా, అది మీరు అప్రూవ్ చేసి ఇచ్చింది, ప్రజలకు వాగ్దానం చేసింది కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని చేయాలి, అన్ని చేయాలి కదా, అన్ని చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ నియంత్రించాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళని విజిట్ చేయాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యాలయాన్ని విజిట్ చేయాలి. అంత టైం ఉండదా సార్? ఇప్పుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి అవకాశం ఎందుకు ఉండదు? వెళ్ళి ఒక ఠాగూర్ ఆడిటోరియంలో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేయొచ్చు కదా స్టూడెంట్స్. అద్భుతం కదా, ఎంత బాగుంటుంది. ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు విదేశాల్లో వేరే మంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ అధ్యక్షులు బోరా బేసిక్గా. ఇక్కడ ప్రియారిటీస్ వేరబ్బా. ఎట్లా అయిపోయిందంటే లీడర్ ఈయన ముఖ్యమంత్రి, ఈ లీడర్ అంటే ఆయన ఇక్కడి వరకే పరిమితం. ఏంటంటే అసలు ప్రజలకి విద్యాంశమే ఉందనుకోండి, విద్యాంశమే చేస్తే నాకు ఓట్లు రావనుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు అందరూ ఈ దేశంలో ఒక అరవింద్ కేజ్రీవాల్ తప్ప విద్యాంశము అనేది ముట్టుకుని మాకు ఓట్లు రావు అనే దాంట్లో పడ్డారు వీళ్ళు. కానీ విద్య అనేది ఈ రాష్ట్రంలో విద్య అనేది ఒక 5 సంవత్సరాల్లో కోటి మంది ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ఎందుకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ ఫెయిల్ అయిందని అనుకుంటున్నారేమో. నో 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 నీకు కర్నూలు చావికి 100 కారణాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చింది ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీ వల్లనే గెలుస్తారు అని కూడా వచ్చింది నాకు. కానీ బట్ డెఫినెట్గా ప్రజలు అనేది ఒక్కటే చూడాలబ్బా. ఇప్పుడు నాకు ఒక ఫార్ములా అర్థమవుతుంది ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షేమము, సుస్థిర అభివృద్ధి, సంక్షేమము, సుస్థిర అభివృద్ధి, నీ అంతో ఇంతో డీబీటీ అంటే డైరెక్ట్ డబ్బులు ఇచ్చాడు, ఈ 3 చేయాలి, 3 చేయాల్సిందే. 3టిని బ్యాలెన్స్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో అది జగన్మోహన్ రెడ్డి గారు 3టిని బ్యాలెన్స్ తప్పిపోయాడని. తర్వాత కొన్ని బాగా ఈగోయిస్ట్గా వెళ్ళి ఆ క్యాపిటల్ని ధ్వంసం చేయడాలు, తర్వాత వివేకానంద కేసులు, తర్వాత వాళ్ళ సిస్టర్ కేసులు, కొంచెము అది ఎటో వెళ్ళిపోయింది. ప్రజలు అంత అవుతున్నారు. కానీ కాకపోతే అక్కడ ఉన్నది ఏంటంటే ఈ మీడియా కూడా కొంచెం ఎక్స్ట్రా ప్లే చేసినప్పుడు ఉంటుంది అది అందులో. బట్ వాట్ ఎవర్ రాజకీయ నాయకులకు అది కూడా ఒక కనువిప్పు అనమాట. ఒక సంక్షేమం చేస్తే ఒక డబ్బులు ఇస్తే సరిపోదు అనేది కూడా ఒక మెసేజ్ అయితే పోయింది మంచిగా. సో ఏంటి సార్ వాట్ నెక్స్ట్, మనం ఏం చేయబోతున్నాం ఏంటి? మస్తు పని ఉంది. నేను ఇప్పుడు అందరికీ మీకు చెప్తలేను కానీ నేను ప్రతి శనివారం ఆదివారం నేను ఇప్పటికీ కూడా స్కూల్లో తిరుగుతున్నాను, తిరుగుతున్నాను. ప్రతి వారం మేము పోతున్నాం, మా బ్యాచ్ పోతూనే ఉంది. సో ఇప్పటివరకు నేను గత 3 నెలల్లో అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాను నేను, పృథ్వీరాజు. ఎంత ఘోరంగా ఉన్నదంటే అసలు ఇమాజిన్ కూడా చేయలేము అసలు. నేను మొన్న శనివారం అక్కడ అమ్మాయిల హాస్టల్లో ఫ్యాన్ ఊడిపడి కింద పడింది కదా, అమ్మాయికి 20 కుట్లు పడ్డాయి.
20 కోట్లు పడ్డాయి. హాస్టల్ ఎంట్రన్స్లోకి మనం వెళ్ళి నిలబడలేం ఒక 10 నిమిషాలు, ఖర్చీఫ్ కట్టుకొని వెళ్ళాలి లోపలికి. ఇబ్బంది ఏం కదా. అంటే నేను కూడా అంత మొన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళాను నల్గొండకి మొన్న శనివారం. ఆ, కొన్ని పబ్లిక్ స్కూల్, కొన్ని స్కూల్, సూర్యాపేట దగ్గర స్కూల్ నుంచి వచ్చాను. ఉమ్, సో అంతకుముందు సిద్దిపేటలో కొన్ని స్కూల్ చూపించాను. ఉమ్. సో వెళ్తూనే ఉన్నాం అట్లా. సో ఆగదు, మా విద్యా పోరాటం అయితే ఆగదు. డెఫినెట్గా విద్య గురించి మాత్రం మాట్లాడతాం. యా, సో ప్రతి రాజ్యం మీద ఈ తరహా పోరాటం తప్పదేమో, అడగాలి, ఎందుకంటే లీడర్లు అంతా ప్రజలు అడగాలి. ఆ రకంగానే కొంతమంది ప్రజలు తయారైపోయారు, అడగాల్సిందే. ఎందుకంటే లీడర్లు ఏంటంటే వాళ్ళ రాజకీయాలలో మర్చిపోతారు. మర్చిపోతారు. అందుకని ప్రజలు గుర్తు చేస్తూ ఉండాలి, మాలంటలు కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ వెయిట్ చేస్తున్న మురళీ సార్తో ఇంటర్వ్యూ ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.